స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక 43వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, రామకృష్ణ తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కంటిపూడి స్టీల్స్ దుకాణం ప్రాంతంలో 3 కల్వర్ట్లు, 2 సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. అలాగే డివిజన్లోని సాయిబాబా ఆలయం అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా సమస్యలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో కల్వర్ట్లు, సీసీ రోడ్డు నిర్మాణాలు నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధి చేపట్టిన అనాలోచిత పనుల కారణంగా ప్రస్తుతం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పనులన్నింటినీ సరిచేస్తున్నామన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు.